ఈ వీడియోలో మీరు సామ్సంగ్ స్మార్ట్ స్విచ్ అప్లికేషన్‌ని విండోస్ లేదా మ్యాక్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి? దాని తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి? అంతేకాకుండా మీ డేటాని ఎలా బ్యాకప్ అలాగే రీస్టోర్ చేయాలని చెప్పి చూడబోతున్నారనమాట. ఇది ఒక కంప్లీట్ గైడ్ లాగా అయితే చెప్పొచ్చు. కాబట్టి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మనం ఈ వీడియోని అయితే మొదలు పెడదాం. ఇకపోతే సామ్సంగ్ స్మార్ట్ స్విచ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీ సిస్టమ్‌లో. ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేయండి సామ్సంగ్ స్మార్ట్ స్విచ్ అని. ఈ విధంగా అయితే వెబ్‌సైట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది అఫీషియల్ వెబ్‌సైట్. దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి విండోస్ లేదా మ్యాక్ అని. దాని తర్వాత ఇది ఆటోమేటికల్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ అనేది మీ డౌన్లోడ్ సెక్షన్లో అయితే ఉంటుందన్నమాట. దానిపైన డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక షార్ట్ కట్ అయితే ఆటోమేటిక్గా అయితే డెస్క్టాప్ పైన అయితే యాడ్ అవుతుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, బ్యాకప్ లేదా రీస్టోర్ అని. ఫస్ట్ దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మీ మొబైల్ ఫోన్ని కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. బ్యాకప్ ఏంటంటే మీ ఫోన్లో ఉన్న అన్ని ఫైల్స్ ఇంక్లూడింగ్ సిస్టమ్ సెట్టింగ్స్తో సహా మొత్తం ఒక కాపీ లాగైతే వెళ్తుందన్నమాట మీ కంప్యూటర్లోకి. ఇక రీస్టోర్ అంటే ఏ ఫైల్స్ అయితే మీరు కాపీ చేశారో మీ ల్యాప్టాప్లో బ్యాకప్ ద్వారా అదే ఫైల్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయడం అనమాట. బేసికల్గా ఈ ప్రాసెస్ ఎక్కువ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఒకవేళ మొబైల్ ఫోన్ని ఫార్మాట్ చేస్తున్నారు, లేకుంటే ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి షిఫ్ట్ అవుతున్నారు అన్నప్పుడు చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. బ్యాకప్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక మెన్యూ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి ఆప్షన్స్ కావాలని చెప్పని. లైక్ సెట్టింగ్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్, మెసేజెస్, కాల్స్, కాంటాక్ట్స్, ఇంకా బోల్డ్ అని అయితే ఉంటాయన్నమాట. దీని పక్కన మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫైల్ ఫార్మాట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్కి నేనైతే SPBM ఫార్మాట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకప్ మీద అయితే క్లిక్ చేసి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట, డిపెండింగ్ ఆన్ మీ ఓవరాల్ ఫైల్ సైజ్ని బట్టి. సో ఈ బ్యాకప్ అయినవన్నీ కూడా మీ సిస్టంలో ఇప్పుడు స్టోర్ అయితే ఉంటాయి. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి మీ మొబైల్ ఫోన్ని ఫార్మాట్ చేయొచ్చు, లేకుంటే ఏదైనా మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నట్లయితే దాన్ని కూడా అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఒక బోనస్ టిప్, ఈ టూల్ని మీరు కేవలం దీనికే కాకుండా ఫొటోస్ అలాగే వీడియోస్ని కూడా ఫోన్ నుంచి ల్యాప్టాప్కి కాపీ చేయడానికి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక క్విక్ షేర్కి ఆల్టర్నేటివ్గా అండ్ హ్యాండీగా అయితే ఉంటుంది. ఇక మీ డేటాని మళ్ళీ తిరిగి అంటే రీస్టోర్ చేసుకోవాలంటే ప్రాసెస్ సేమ్ అనమాట. మళ్ళీ మొబైల్ ఫోన్ని కేబుల్తో కనెక్ట్ చేయండి. ఈ యాప్ అయితే ఓపెన్ చేసి బ్యాకప్ మీద అయితే క్లిక్ చేసి ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అంతే గైస్, ఈ విధంగా మీరు సామ్సంగ్ స్మార్ట్ స్విచ్ అప్లికేషన్ని విండోస్ లేదా మ్యాక్బుక్లో యూజ్ చేసి మీ సామ్సంగ్ ఫోన్ యొక్క డేటాని బ్యాకప్ అలాగే రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తున్నారో. చాలా మందికి ఈ ఫీచర్ గురించి తెలియదు అనమాట. జస్ట్ మొబైల్ యూస్ చేస్తూ ఉంటారు, బ్యాకప్ అనేది ఈ విధంగా జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలియదు. సో షేర్ చేస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. అండ్ ఫైనల్గా ఇలాంటి వీడియోస్ అలాగే రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.